దేవుణ్ణి కాదు, డాక్టర్ని. దేవుణ్ణి కొలిచేవారెందరు, కానీ ఆ దేవుడు ఎన్నుకునేవారు ఒకరో ఇద్దరు. అసలు ఈ కంకణం నిజంగా దేవునికి చెందినదేనా, లేక భారత ప్రభుత్వం ఎప్పటిలాగే తన పునాదుల్ని దేవుళ్ళని నిజమని నిరూపించే ఇంకొక ట్రిక్ అని నాస్తిక పట్టభద్రులు అగ్రరాజ్యాలు సందేహం లేవనెత్తారు. దానికి భారతీయ శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ రేడియో కార్బన్ క్యాలిబ్రేషన్ కర్వ్స్ అనే అధునాతన టెక్నాలజీతో అది 5118 క్రితం దాన్ని ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు. ఆ కంకణంలో సంక్షిప్తం చేస్తున్న సమాచారం రాబోతున్న ఎన్నో విపత్తులకి, మహమ్మారులకి పరిష్కారమని తెలియడంతో పాటు నింగి, నీరు, నేల కలుషితం చేయకుండా పురోగతి సాధ్యమని చెప్పే జ్ఞానం కూడా అందులో పొందుపరుచుండడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న విషయం. డాక్టర్ బై డిగ్రీ, ఎక్స్ప్లోరర్స్ బై డిఎన్ఏ. అతన్ని వెతుక్కుంటూ సమస్యలు వస్తే అతను సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న చారిత్రాత్మక పరిష్కారం కనుక్కున్న డాక్టర్ కార్తికేయని ప్లీజ్ వెల్కమ్ విత్ బిగ్ అప్లాస్. After all this, you deserve a place in the secret society. Pada Karthik, prapanchani eldam. After all this, you deserve a cruel death. 14 సంవత్సరాల జైలు శిక్ష నిమిషాన్ని చనిపోయే ఊరి శిక్ష కాదు. ఇది నేను తెలుసుకున్న జ్ఞానం. ఇది మనం కాపాడుకోవాల్సిన జ్ఞాన సంపద. అభివృద్ధి పేరుతో మన నమ్మకాల్ని హేళన చేసి మనం ముందుకెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మన పునాదుల్ని నిర్లక్ష్యం చేసి Excuse me.
మన పురాణాల్ని ప్రశ్నిస్తూ నమ్మకాల్ని హేళన చేస్తూ దేవుడిని నమ్మని నీకు ఈ సడన్ రియలైజేషన్ రికగ్నిషన్ కోసమా? సాందీపమునితో గోవర్ధనగిరి ఎక్కక ముందు ఉద్ధవుడు చూసిన కృష్ణుడు, గోవర్ధనగిరి దిగిన కృష్ణుడు ఒకరు కాదు. అలాగే జర్నీ స్టార్ట్ అవ్వక ముందు నేను, ఇప్పుడు ఒకే మనిషిని కాదని, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకున్నాను. నేను దేనికి ద్వేషిని కాదు, సత్యాన్వేషిని. దేవుడునికి భక్తులు ఎలాగైతే ప్రశ్నించకుండా నమ్ముతారో, అలాగే మనలో చాలా మంది సైన్స్ని కూడా ప్రశ్నించకుండా నమ్ముతారు. పేర్లు మాత్రమే వేరు, కానీ ఆలోచన ఒకటే. శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి గుణం ఉండటం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్ళయ్యారు. ఇది మైథాలజీ కాదు, హిస్టరీ. ఇది మన చరిత్ర. ఎవ్వరి నమ్మకంతో పని లేని నిజం. దే ఆర్ నాట్ జస్ట్ అవర్ గాడ్స్ బట్ ఆల్సో అవర్ యాన్సెస్టర్స్. దానికి ఇదే చిన్న నిదర్శనం. సమస్య మనిషి మేధస్సుకు మించున్నప్పుడు దానికి ప్రకృతే సమాధానం చెప్తుంది. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనికి ప్రళయం కూడా తల వంచుతుంది. మనిషి తన మేధస్సుని 1% వాడితే సంపాదన, 10% వాడితే సేవ, అదే 100% వాడితే దైవం. కృష్ణుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర. ఒక కంకణం సాధించి నాకన్నా గొప్పవాడిని అనుకుంటున్నావా? నా అన్వేషణ అరేబియా సముద్రంతో ఆగిపోయేంత చిన్నది కాదు. అట్లాంటిక్ సముద్రంలో నా భారతదేశ ఆనవాలను వెతికే అంత. ఏం చేస్తావురా? వచ్చే కృష్ణపక్షం వరకు బతకడానికి ట్రై చేయి. అభీరులు వదలరు. ప్రభుత్వ విశిష్ట సలహాదారు, వివిధ రంగాల్లో తన సేవలు అందించిన ప్రముఖ డాక్టర్ శంతను ముఖర్జీ తన ఎస్టేట్ లో అర్ధరాత్రి దారుణంగా చంపబడ్డారు. కారణాలేంటి, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతని హఠాన్ మరణానికి విద్యా వైద్య రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. సోను, బాబాయ్ ఎక్కడే? 2 రోజుల నుంచి ఫోన్ కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? నీ ప్రయాణం ఇక్కడితో ఆగదు. మరో అధ్యాయం మొదలవ్వక తప్పదు.